మొన్న నా వీడియో ఒకటి చూడు, జస్ట్ 2 days క్రితం 4 days క్రితం మౌఢ్యం ఎక్కితే ఒక ఆవిడ క్లీనింగ్ చేయడానికి వచ్చింది, ప్రసాదం తీసుకుంటామంటే తీసుకోనని చెప్పింది. వీడియోలో చూడొచ్చు. మరి యేసుప్రభుని నమ్మకపోతే కేసీఆర్ ఎక్కడికి వెళ్తాడని అడిగా. నరకం. మరి ఏమంటాడండి? నరకం. గాంధీ నరకం. అబ్దుల్ కలాం, ఓవైసీ, వాళ్ళ నాన్న, వాళ్ళ తాత అందరూ నరకానికి. ఎవడు? ఈ గాడిద మీద వచ్చిన గాడిద కొడుకుని నమ్మకపోతే. నీకు అర్థమైందా? గొర్రెలు, గొర్రెలేని గొర్రెలు. కాబట్టి ఇలాంటి మూర్ఖత్వాన్ని నుంచి ప్రపంచాన్ని రక్షించవలసిన హిందువులేమో కొంచెం కూడా సిగ్గు లేకుండా ఆడిదో పార్టీ ఈడిదో పార్టీ అని కొట్టుకుంటున్నారు. ఈ దేవాలయం ఒక పిల్లమ్మ, ఇప్పుడు నేను రాజమండ్రిలో ఉన్నాను, ఈ గోదావరి పిల్ల గట్టిగా 20 ఏళ్ళు ఉండవు. ఆ వీడియో నువ్వు చూసేవో లేదో, ఏమంటది తెలుసా వీడియోలో? ఎవరిని సంపం కానీ గుళ్ళయ్యి కూలగొట్టేస్తాం. విన్నావా? వింటున్నాను. ఎవరో గోదావరి అంటే దేనికమ్మా? గోదావరి అంటే మర్యాద కదా. అవును. ఇంకో హాట్ న్యూస్ చెప్పనా? ఓ ఫోన్ వచ్చింది, నిడదవోలని మనం ఏలూరు దాటిక ఒక ఊరు వస్తుంది. అక్కడ నిడదవోలులో 100 ఏళ్ల రామాలయం ఈ గొర్రెలు పడగొట్టేసింది. ఒక ఆయన ఫోన్ చేశారు, 100 ఏళ్ల రామాలయం. నేనన్నాను తప్పే ఉందండి, బొగడా బైబిల్ ఎక్కింది, పడగొట్టాడు. అందులో ద్వితీయోపదేశకాండము అనే చాప్టర్లో రాశారు, వారి విగ్రహములు పడగొట్టవలెను, వారి నగరములు కాల్చవలెను, అందుకని బైబిల్ని బ్యాన్ చేయాలి, రాజ్యాంగబద్ధంగా అది ప్రమాదము, రాజ్యాంగ వ్యతిరేకము